హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక మంచి బర్త్డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఒకసారి డెమో వీడియో అనేది చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. Dad, what is goosebumps? Goosebumps. ఫ్రెండ్స్, నాకైతే కాఫర్టీస్ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అండ్ డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది ఇచ్చాను, అక్కడ ఆ వీడియో పెట్టే ముందే నేను వీడియో అనేది పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు అనమాట. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, ఇంకేమైనా కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, తప్పకుండా మిమ్మల్ని డైరెక్ట్గా నేను కాంటాక్ట్ అవుతాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 6:9 సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇమేజ్ సెట్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి దీన్ని ఒక 20 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత బ్యాక్ వచ్చేసి దీనికి కావాల్సిన ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లోనే ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఉంటుంది, ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో వీడియో అనేది బ్యాక్గ్రౌండ్ వీడియో, ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేస్తే వీడియో అనేది ఇట్లా రొటేట్ అయి ఉంటుంది. అండ్ ఆ డైలాగ్కి లిరిక్స్ అనేవి వస్తుంటాయి. సో ఇట్లా ఉంటుందన్నమాట. దీన్ని ఇట్లా రొటేట్ అనేది ఇట్లా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫుల్ స్క్రీన్ అనేది 2 ఫింగర్స్తో ఇట్లా చేసుకోండి. స్క్రీన్ ఫిట్ అనేది ఇట్లా నేను చేసుకుంటున్నా చూడండి, ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కిందికి స్క్రోల్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. దానికి కావాల్సిన ఆడియో అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్కడైతే లిరిక్ అనేది ఎండ్ అవుతుందో సో అక్కడ వరకు ఇట్లా రైట్ సైడ్ అనేది స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత లిరిక్స్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి. ఎక్కడైతే ఓకే ఇక్కడ 8.500 మిలీసెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్ చేసుకోండి. మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను మీకు బీట్ మార్క్ అనేది యాడ్ చేసి చూపిస్తాను. ప్రజెంట్ ఏంటంటే నేను మ్యూజిక్ అనేది ప్లే చేసి బీట్ మార్క్ అనేది యాడ్ చేస్తే నాకు కాపీరైట్ పడే ఛాన్స్ ఉంది, సో స్కిప్ చేస్తున్నా. ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను బీట్ మార్క్ అనేది యాడ్ చేశాను. రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత కరెక్ట్గా 11 సెకండ్స్ దగ్గర ఇక్కడ ఒక బీట్ మార్క్ అనేది యాడ్ చేయండి. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత 15.600 మిల్లీ సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఫైనల్గా 24 సెకండ్స్ దగ్గర ఇట్లా బీట్ మార్క్ అనేది యాడ్ చేసిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. ఇక్కడ ఎక్కడైతే మనం లిరిక్ అనేది కట్ చేసామో అక్కడికి వచ్చేసి బ్యాక్ వచ్చి లేయర్ పై క్లిక్ చేసి టెక్స్ట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ బర్త్డే మంత్ అండ్ డేట్ అనేది ఉంటుంది కదా, అది ఎంటర్ చేసుకోండి. నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా రామ్ చరణ్ సార్ ఫోటో అనేది తీసుకుంటున్నా కనుక ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసుకున్నా. సో మీకు నచ్చిన వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఎంటర్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. నేనైతే ఈ విధంగా అనేది ఎంటర్ చేసుకుంటున్నా చూడండి. సో దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి మీరు ఫాంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకేపై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత బీట్ మార్క్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు ఇట్లా రెడ్ మార్క్ నుంచి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్ చేసుకోండి. మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది. బ్యాక్ వచ్చేసి 2 ఫింగర్స్ డబల్ ఏ ఫాంట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. ఫాంట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఫాంట్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుని రైట్ టిక్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. జూమ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, దీన్ని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ 3 డాట్ పై క్లిక్ చేసి డూప్లికేట్. దాని తర్వాత మళ్ళీ దీన్ని ఇంకోసారి 3 డాట్ పై క్లిక్ చేసి డూప్లికేట్ చేసుకోండి. రైట్ సైడ్ స్క్రోల్ చేసి దీన్ని ఇట్లా జరుపుకోండి. ఈ విధంగా ఇక్కడ వరకు ఇట్లా జరుపుకున్న తర్వాత ఎడిట్ ఆప్షన్ పై క్లిక్ చేసి మంత్ ఎప్పుడైతే ఉందో ఆ మంత్ అనేది ఎంటర్ చేసుకోండి. నేనైతే ఇట్లా ఎంటర్ చేసుకుంటున్నా చూడండి. ఓకేపై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పెట్టుకోండి. పర్ఫెక్ట్గా కొంచెం మిడిల్లోకి వచ్చేటట్టు ఈ విధంగా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి, ఈ విధంగా. ఓకే, పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీని కలర్ ఆప్షన్ పై క్లిక్ చేసి రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకుని రెడ్ టిక్ పై క్లిక్ చేయండి. పర్ఫెక్ట్గా యాడ్ అవుతుంది. మీకు గ్లో ఎఫెక్ట్ కావాలంటే ఏం చేస్తారంటే మనం డూప్లికేట్ చేసుకున్నాం కదా, ఆ టెక్స్ట్ పై క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేసి గ్లో అనే దీనిపై ఇట్లా క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇందులో వైట్ కలర్ ఉంది కనుక వైట్ కలర్ ఇట్లా సెలెక్ట్ చేసుకుని రైట్ టిక్ పై క్లిక్ చేయండి. పర్ఫెక్ట్గా వస్తుంది. దాని తర్వాత మళ్ళీ మార్చ్ అని అంటే మంత్ని సెలెక్ట్ చేసుకుని 3 డాట్ పై క్లిక్ చేసి డూప్లికేట్. ఇప్పుడు దాన్ని కూడా ఏం చేస్తారంటే కిందికి స్క్రోల్ చేసి గ్లో అనే దీనిపై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకుని కలర్ ఆప్షన్ రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకుని రెడ్ టిక్ పై క్లిక్ చేయండి. గ్లో ఎఫెక్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా ఉంటుంది. ప్రతి ఒక్క దీనికి ఇన్ యానిమేషన్, ఫ్యాడ్ యానిమేషన్, బ్యాక్ వచ్చండి. అన్నిటికి కూడా అదే యానిమేషన్ అనేది ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. నేనైతే ఈ విధంగా సెట్ చేసుకుంటున్నా చూడండి.
సో ఆ విధంగా మీరు సెట్ చేసుకోండి అనమాట. సో చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ సెట్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బీట్ మార్క్ తర్వాత నుంచి ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో మళ్ళీ లేయర్ పై క్లిక్ చేసి టెక్స్ట్ పై క్లిక్ చేసి ఇప్పుడు హ్యాపీ బర్త్డే అనేసి టైటిల్ అనేది ఉండాలి కదా. సో మీకు నచ్చిన విధంగా మీరైతే అది ఎంటర్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా ఎంటర్ చేసుకుంటున్నా చూడండి. ఓకే, హ్యాపీ బర్త్డే అనే టైటిల్ ఎంటర్ చేసుకుని బీట్ మార్క్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు ఇట్లా జరుపుకుంటున్నా ఈ విధంగా. దాని తర్వాత చూస్తారు కదా ఈ విధంగా జరుపుకుంటున్నా. పెద్దగా ఇట్లా జూమ్ అనేది చేసుకుని దీన్ని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకుంటున్నా. మీరు నేమ్ పెట్టుకుంటానంటే పెట్టుకోవచ్చు. ఇన్ యానిమేషన్, ఫ్యాడ్ యానిమేషన్, బ్యాక్ వచ్చండి. మీరు నేమ్ పెట్టుకుంటానన్నా పెట్టుకోవచ్చు, లేదా మీ చాయిస్, మీ బ్రదర్ అయినా లేక మీకు నచ్చిన విధంగా మీరైతే పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు 3D పై క్లిక్ చేసి డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసుకున్న తర్వాత ఎడిట్ ఆప్షన్ పై క్లిక్ చేసి నేనైతే ఇక్కడ అన్నయ్యని సెలెక్ట్ చేసుకుంటున్నా. మీకు నచ్చిన విధంగా మీరైతే ఏదైనా సరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. ఓకే పై క్లిక్ చేశాను. కలర్ ఆప్షన్ రెడ్ కలర్, రెడ్ టిప్ పై క్లిక్ చేశాను. ఇప్పుడు రైట్ సైడ్ స్క్రోల్ చేసి దీన్ని ఈ విధంగా ఇక్కడ సైడ్ కన్నట్లు దీన్ని కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయ్యేటట్టు ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ 3D పై క్లిక్ చేసి డూప్లికేట్, దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి కిందికి స్క్రోల్ చేసి గ్లో ఎఫెక్ట్ అనేది ఇట్లా యాడ్ చేసుకుంటున్నా చూడండి. మీరు కూడా అట్లా యాడ్ చేసుకోండి, అది మీ చాయిస్. ఇట్లా స్టార్టింగ్లోనే చెప్పాను. మళ్ళీ దీనికి కూడా 3D డూప్లికేట్. సో దీనికి కూడా గ్లో ఎఫెక్ట్ అనేది యాడ్ చేయాలి కనుక మళ్ళీ గ్లో ఎఫెక్ట్ పై క్లిక్ చేసి ఎనేబుల్ చేసుకుని కలర్ ఆప్షన్ వైట్ కలర్ సెలెక్ట్ చేసుకుని రేటింగ్ మీరు ఏ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ కలర్ ఫుల్ కావాలంటే దీన్ని ఇట్లా పెంచుకుంటే ఫుల్గా వస్తుంది. చూస్తారు కదా ఈ విధంగా. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ వరకు పర్ఫెక్ట్గా ఇది సెట్ అయింది. ఇక్కడ నుంచి మనకు ఫోటో అనేది రివీల్ అవ్వాలి కనుక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. మీకు ఒక ఒక 10 ఫొటోస్ కానీ లేదా 7 or 8 ఫొటోస్ ఉన్నా పర్లేదు, అది మీ చాయిస్. సో మీకు అన్ని ఫోటోలు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఒక్కొక్కటి 1 by సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఫోటో ఇది సెలెక్ట్ చేసుకున్న దీన్ని బీట్ మార్క్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు ఇట్లా జరుపుకుంటున్నా. స్టార్టింగ్లోకి వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే దీనికి కీ యానిమేషన్ యాడ్ చేయాలి. బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఎక్కువ అవసరం లేదు, కొంచెం ఇట్లా ఈ విధంగా ఇక్కడ వరకు ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసరికి ఎండింగ్కి వచ్చేసరికి ఈ విధంగా ఉండాలి కనుక ఏం చేస్తారంటే దీన్ని మిడిల్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ మీ ఫోటోని కూడా సేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీకు 16:9 రేషియోలో క్రాపింగ్ అనేది ఎట్లా చేయాలో తెలియకపోతే దాని వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూడండి. మీరు ఎన్ని ఫొటోస్ అయినా సరే 1 క్లిక్తో క్రాప్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత పెద్దగా ఇట్లా జూమ్ చేసుకుంటున్నా చూడండి. నేనైతే ఓన్లీ ఐ కనిపించేటట్టు ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా. దాని తర్వాత ఇన్ యానిమేషన్, ఫ్యాడ్ యానిమేషన్, బ్యాక్ వచ్చండి. బీజిఎంకి పర్ఫెక్ట్గా ఇట్లా సెట్ అవుతుంది. ఇట్లా రివీల్ అనేది అవుతుంది, చూస్తారు కదా. దాని తర్వాత దీన్ని ఏం చేస్తారంటే కొంచెం ఇక్కడ వరకు ఇట్లా జరుపుకొని మళ్ళీ లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. ఇట్లా ప్రతి ఒక్క ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. వీడియోలు ఎంత అవుతుంది కదా అనేసి స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నా. దీన్ని కూడా తర్వాత ఫస్ట్ ఫోటో ఎక్కడ వరకు అయితే జరుపుకున్నానో అక్కడ వరకు ఇట్లా జరుపుకొని కత్తెర సింబల్ ట్రిమ్ రైట్, మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది. జూమ్ అనేది చేసుకుని దీన్ని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకుంటున్నా. దీని కీ ఫ్రేమ్ ఎక్కడైతే యాడ్ చేసామో దానికి కొంచెం దగ్గరగా తీసుకొని దీన్ని కూడా ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసి స్టార్టింగ్లోకి వచ్చేసి పెద్దగా ఇట్లా జూమ్ అనేది చేసుకొని దీన్ని ఈ విధంగా ఇట్లా సెట్ చేసుకొని ఇటువైపు పెట్టుకుంటున్నా చూడండి. పెట్టుకున్నాను కదా, ఈ విధంగా రివీల్ అనేది అవుతుంది అది. దాని తర్వాత నుంచి దీన్ని కొంచెం ఇట్లా జరుపుకొని ఇక్కడ నుంచి ఏంటంటే ఇంకో ఫోటో మళ్ళీ లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. ఇట్లా ప్రతి ఒక్క ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీకు నచ్చిన విధంగా మీరైతే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇట్లా యాడ్ చేసుకుంటున్నా చూడండి ఈ విధంగా. ఓకే, ఇప్పుడు ఈ ఫోటోని కూడా ఇట్లా సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా ఇట్లా జూమ్ అండ్ డౌన్ చేసుకొని దీన్ని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా, చూస్తున్నారు కదా ఈ విధంగా. ఇప్పుడు దీన్ని కూడా కీ యానిమేషన్ కొంచెం ఇట్లా జరుపుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ స్టార్టింగ్లోకి వచ్చేసి పెద్దగా ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకొని కనిపించకుండా ఇటువైపు ఇట్లా పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఒకసారి మీకు మ్యూజిక్ అనేది మ్యూట్లో పెట్టి ప్లే చేసి చూపిస్తాను చూడండి. వీడియో లెంత్ అవుతుంది కనుక నేను స్కిప్ చేస్తున్నా, అన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేయలేను. ప్లే చేసాను, చూస్తున్నారు కదా ఈ విధంగా ఫోటో అనేది రివీల్ అవుతుంది, చూస్తున్నారు కదా. దాని తర్వాత ఇంకో ఫోటో, దాని తర్వాత ఇంకో ఫోటో, ప్రతి ఒక్కటి 3D మోషన్ స్టైల్లో ఉంటుంది. సో ఇట్లా ఈ స్పేస్ ఎక్కడెక్కడైతే ఉందో అన్ని ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఆ విధంగా. తర్వాత లాస్ట్ బీట్ మార్క్ 24 seconds అన్నాను కదా, అక్కడ వరకు ఇట్లా పెట్టుకోండి. తర్వాత మళ్ళీ లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ దీనికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఆ బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నారో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే వీడియోని సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్. ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న దాని తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి దీన్ని ఇట్లా 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ అనేది పెద్దగా ఇట్లా జూమ్ చేసుకుని స్క్రీన్ ఫిట్ అనేది ఇట్లా చేసుకుంటున్నా చూడండి ఈ విధంగా. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత అదే పొజిషన్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు దీనికి కావాల్సిన ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఫోటో మాత్రం బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయి ఉండాలన్నమాట. మీకు బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ టాపిక్ పైన వీడియో అనేది చేశాను,
వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి వీడియో చూడండి. 1 క్లిక్తోనే హెచ్డి క్వాలిటీలో ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలని మీకు క్లియర్గా తెలుస్తుంది. ఫోటో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చండి. ఈ విధంగా ఉంటుంది కదా, ఇట్లా జూమ్ అనేది చేసుకుని పర్ఫెక్ట్గా ఇట్లా స్క్రీన్ ఫిట్ అనేది ఇట్లా చేసుకుంటున్నా చూడండి. ఈ విధంగా ఇట్లా పెట్టుకుంటున్నా. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, చూస్తున్నారు కదా, కాస్త జూమ్ అనేది డౌన్ చేసుకుని ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్గా యాడ్ అయింది ఇట్లా. ఓకే, ఇప్పుడు దీన్ని కీ ఎలిమెంట్స్ అనేది యాడ్ చేయాలి. కొంచెం ఇట్లా జరుపుకోండి. ఈ విధంగా ఇట్లా జరుపుకున్న తర్వాత ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి స్టార్టింగ్లోకి వచ్చేసి కనిపించకుండా ఇట్లా పెట్టుకోండి కిందికి అన్నట్లు ఇట్లా. తర్వాత ఇట్లా రివీల్ అనేది అవుతుంది, చూస్తున్నారు కదా ఈ విధంగా. దాని తర్వాత ఇప్పుడు ఇదే పొజిషన్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి కావాల్సిన ఒక గ్లాస్ ఎఫెక్ట్ వీడియో అనేది ఇచ్చానమాట డిస్క్రిప్షన్లో. ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ గ్లాస్ ఎఫెక్ట్ వీడియో, ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న దాని తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి ఏం చేస్తారంటే బ్లెండింగ్ ఆప్షన్పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకుని బ్యాక్ వచ్చండి. ఇట్లా ఉంటుంది. దీన్ని ఇట్లా 2 ఫింగర్స్ ఇట్లా పెద్దగా ఇట్లా జూమ్ చేసుకుని పర్ఫెక్ట్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఈ విధంగా రివీల్ అనేది అవుతుందన్నమాట. చూస్తారు కదా, మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేసి బ్యాక్ వచ్చి లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు సేమ్ ఒకటే గ్లాస్ ఎఫెక్ట్ అనమాట, అది ఇంకోలా ఉంటుందన్నమాట. సో ఆ ఎఫెక్ట్ వీడియో కూడా ఇచ్చాను. ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా, చూస్తుంటారు కదా. సో బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఆ వీడియో ఇట్లా ఉంటుంది. దీన్ని ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇట్లా రొటేట్ అనేది చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత పెద్దగా ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. 2 ఫింగర్స్తో జూమ్ చేసుకుని కిందికి స్క్రోల్ చేసి బ్లెండింగ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి స్క్రీన్ చేసుకోండి. పర్ఫెక్ట్గా దానికి ఉన్న బ్లాక్ స్క్రీన్ అనేది పోయి వీడియో అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు స్టార్టింగ్లోకి వచ్చేసి బ్యాక్ వచ్చి లేయర్పై క్లిక్ చేసి టెక్స్ట్పై క్లిక్ చేసి హ్యాపీ బర్త్డే అనేసి ఇట్లా ఎంటర్ చేసుకోండి. నేనైతే ఇట్లా ఎంటర్ చేసుకుంటున్నా చూడండి. దాని తర్వాత ఓకేపై క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ ఏంటంటే టెక్స్ట్ ఆప్షన్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్పేస్ అనేది కొంచెం ఇట్లా పెట్టుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. బ్యాక్ వచ్చేసి పెద్దగా ఇట్లా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకుని రైట్ సైడ్ స్క్రోల్ చేసి దీన్ని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకుని, చూస్తారు కదా ఈ విధంగా పెట్టుకొని 3 డాట్ పై క్లిక్ చేసి సెండ్ బ్యాక్ వర్డ్ పై ఇట్లా క్లిక్ చేయండి. ఒక 4 టైమ్స్ ఇట్లా ఆ టెక్స్ట్ అనేది వెనక వైపు పోయేంత వరకు ఈ విధంగా నేనైతే సెట్ చేసుకుంటున్నా చూడండి. ఓకే, ఈ విధంగా ఓకే, పర్ఫెక్ట్గా సెట్ అయింది, చూస్తారు కదా ఈ విధంగా. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ దీన్నే డూప్లికేట్ అనేది ఇట్లా చేసుకోండి. చేసుకున్న తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేసి దీన్ని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకొని ఎడిట్ ఆప్షన్పై క్లిక్ చేసి పేరు అనేది ఎంటర్ చేసుకోండి. నేనైతే ఇట్లా ఎంటర్ చేసుకుంటున్నా చూడండి. ఓకేపై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు AA ఫాంట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. 2 ఫాంట్స్ లింక్స్ కూడా ఆ ఫాంట్ అనేది డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఫాంట్ ఇట్లా సెలెక్ట్ చేసుకున్న ఓకేపై క్లిక్ చేశాను. దాని తర్వాత ఫాంట్ అనేది ఇట్లా యాడ్ అయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే కాస్త జూమ్ అనేది డౌన్ చేసుకుని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకుని కలర్పై క్లిక్ చేసి రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకుని రెడ్ టిక్ కిందకి స్క్రోల్ చేసి షాడో ఆప్షన్పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. బ్యాక్ వచ్చేయండి. 3 డాట్ పై క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ 3 డాట్ బ్రింగ్ ఫార్వర్డ్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే వెనక వైపు వచ్చేస్తుంది. ఇంకా మీకు కావాలంటే మళ్ళీ బ్రింగ్ ఫార్వర్డ్ అనే దీనిపై క్లిక్ చేస్తే మీకు ఆ పేరు అనేది ఇంకా ముంగటికి ఇట్లా వస్తుంది, చూస్తారు కదా ఈ విధంగా యాడ్ అవుతుందన్నమాట ప్రతి దీనికి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇన్ యానిమేషన్, ఫ్యాడ్ యానిమేషన్ అన్నిటికి కూడా సేమ్ ఒకటే యానిమేషన్, ఇట్లా ఫ్యాడ్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఆల్మోస్ట్ మీ వీడియో అనేది రెడీ అయిపోయిందన్నమాట. ఈ విధంగా ఉంటుందన్నమాట. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది. వీడియో సేవ్ చేసుకోవాలి. యారో మార్క్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకుని కింద సేవేజ్ వీడియో అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుందన్నమాట. సో ఇవాళ వీడియో అయితే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.